సుబ్రహ్మణ్య వేదం అలియాస్ సుబ్బు చేయని తప్పుకి అమెరికాలో 43 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. సరే ఓకే, ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది. బయటికి వచ్చాక రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా ఉంటాడు అనుకున్నప్పుడే నెక్స్ట్ డేనే ఐసీఈ టీం వాళ్ళు వచ్చేసి అతనైతే అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఎందుకు ఇతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి, అండ్ చేయని తప్పుకి ఎందుకు శిక్ష అనుభవించాడు, ఇదంతా కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో ఇంత టాపిక్లోకి వెళ్ళినట్లయితే సుబ్రహ్మణ్య వేదం అతను తన ఒక చిన్న వయసులోనే ఆల్మోస్ట్ నెలల పిల్లోడప్పుడు మాత్రమే అమెరికాకి అయితే వచ్చాడు. అమ్మ, నాన్న, సిస్టర్ అండ్ సుబ్రహ్మణ్య వేదం వచ్చారు. ఆ తర్వాత అతనికి హై స్కూల్ లోపల ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని యొక్క పేరు వచ్చేసి థామస్ టెన్సర్, అమెరికన్ అతను. వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ కూడా సుబ్రహ్మణ్య వేదం వచ్చాడు. ఆ తర్వాత థామస్ డిసప్పియర్ అయిపోయాడు. అసలు ఎందుకు ఇతను కనిపించట్లేదు, సో ఇతను కనిపించకపోవడానికి రీజన్ వచ్చేసి సుబ్రహ్మణ్య వేదం అనేసి 1980 ఆ టైంలోనే ఇతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత థామస్ యొక్క బాడీ దొరికింది. అతను చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు అతని యొక్క బాడీ లోపల బుల్లెట్ దొరికింది. For Subramaniam Vedam, in the past week, going from one form of government detention to another, the Federal Office of Immigration and Customs Enforcement now confirming they took Vedam into custody last week, immediately after he was released from a state prison. Vedam's attorney says he's now being held from Shannon Valley Immigration Processing Center. ICE also confirming they're working on deporting Vedam. They cite a previously signed federal deportation order and claim Vedam is a native and citizen of India. His family disputes that status, saying Vedam arrived with his parents in the United States when he was 9 months old and is now a full-fledged American citizen. థామస్ యొక్క హై స్కూల్ ఫ్రెండ్ అయినటువంటి సుబ్రహ్మణ్య వేదమే ఇతన్ని చంపేసి ఉంటాడు. .25 క్యాలిబర్ ఉన్నటువంటి పిస్టోల్ని యూజ్ చేసి ఇతన్నైతే చంపారు అని చెప్పి సుబ్రహ్మణ్య వేదాన్ని అయితే జైల్లో పెట్టారు. ఆ తర్వాత చాలాసార్లు హియరింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 1983 అండ్ 1988 ఈ 2 సంవత్సరాలలో ఇతని మీద కోర్టు లోపల కేసు రన్ అయింది. ఆ టైం లోపల సుబ్రహ్మణ్య వేదం దోషి అని చెప్పేసి కొంతమంది సుబ్రహ్మణ్య వేదానికి ఆపోజిట్గా సాక్ష్యాలు చెప్పడం. బట్ ఈ .25 క్యాలిబర్ ఉన్నటువంటి పిస్తోల్ని కానీ ఇదంతా కూడా ఏమి కూడా సబ్మిట్ చేయలేదు. అప్పటి వాళ్ళు మాత్రం సుబ్రహ్మణ్య వేదమే దోషి అని చెప్పేసి అయితే జైల్లో అయితే పెట్టారు. బట్ ఇతను జైల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా నిరాశ చెందకుండా ప్రతిరోజు కూడా ఇతను చదవాలి అనుకున్నవి అండ్ ఆల్మోస్ట్ ఇతను జైల్లో ఉండేసి ఎంబీఏతో పాటు ఇంకొక 2 ఎక్స్ట్రా కోర్సెస్ కూడా కంప్లీట్ చేశాడంట. అండ్ జైల్లోనే ఇతనితో పాటు ఉన్నటువంటి వేరే వాళ్ళకి కూడా లిటరసీ క్లాసెస్ అండ్ చదువు మీద అవగాహన ఇవన్నీ కూడా కల్పించాడు. అండ్ అమెరికాలో అసలు చదువు మీద జైల్లో ఉండి కూడా ఇలా చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యమయ్యేది కాదు. ఓన్లీ సుబ్రహ్మణ్య వేదంకి మాత్రమే. బట్ చాలాసార్లు అతన్ని చూడడానికి వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళు కూడా జైలుకి వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు. ఇప్పుడు అతనికి ఉన్నది ఓన్లీ వాళ్ళ యొక్క సిస్టర్ మాత్రమే ఉన్నారు. అండ్ ఆ తర్వాత చాలాసార్లు కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేసినా కూడా సుబ్రహ్మణ్య వేదం అసలు నాకు ఎలాంటిది తెలియదు, నేను అతన్ని చంపలేదు, నాకు అసలు ఎలాంటిది తెలియదు, అతను ఎలా చనిపోయాడో నాకు తెలియదు అని చెప్పేసి ఎన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేసినా కూడా అతనైతే అదే చెప్పాడు. బట్ సుబ్రహ్మణ్య వేదం సైడ్ వాళ్ళు ఈ కేసుని ఎన్నిసార్లు రీఓపెన్ చేయాలి అనుకున్నా కూడా కోర్టు దీనిని డినే చేసింది. బట్ రీసెంట్గా పెన్సిల్వేనియా ఇన్నోసెంట్ గ్రూప్ వాళ్ళు ఈ కేసుని అయితే తీసుకొని సుబ్రహ్మణ్య వేదం సైడు ఆరా తీశారు. ఆ టైం లోపల ఏదైతే .25 గన్ ఉందో అది కూడా దొరకలేదు. అండ్ ఏదైతే బుల్లెట్ అందులోపల మెన్షన్ చేశారో అసలు ఆ బుల్లెట్కి దానికి కూడా సంబంధం లేదు. ఎవరైతే సుబ్రహ్మణ్య వేదంకి ఆపోజిట్గా చెప్పారో వాళ్ళు ప్రతిసారి కూడా కోర్టుకు వచ్చినప్పుడు ఏదో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పడం అదంతా కూడా కావాలని వాళ్ళు మిస్లీడ్ చేశారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే సుబ్రహ్మణ్య వేదం ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి 2025లో అతనైతే రిలీజ్ చేయడం జరిగింది. 2025లో అతన్ని రిలీజ్ చేశారు. ఓకే, అంతా కూడా హ్యాపీగానే ఉంది. పాపం చేయని తప్పుకి 43 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు అని చెప్పి చాలామంది అమెరికన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ స్టోరీ తెలిసిన అందరూ కూడా ఫీల్ అయ్యారు. అక్టోబర్ 2వ తారీఖున అతన్ని రిలీజ్ చేశారు. అక్టోబర్ 3వ తారీఖున ఐసీఈ టీం వాళ్ళు అతన్ని మళ్ళీ కూడా అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయాలి అని చూస్తున్నారు. ఇతను పుట్టింది ఇండియా కాబట్టి ఇప్పుడు ఇతని ఇదంతా డిపోర్ట్ చేసినట్లయితే అతను ఇండియాకి వెళ్లాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రజెంట్ అతని యొక్క వయసు వచ్చేసి 65 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడంట. ఇండియాతోటి ఎలాంటి సంబంధం లేదు. ఆల్మోస్ట్ అతను నెలల వయసు ఉన్నప్పుడు మాత్రమే అమెరికాకి వచ్చాడు కాబట్టి
అతనికి అంతో ఇంతో సంబంధం ఉన్నది అంటే ఆ జైలు లోపల ఉన్నటువంటి కొంతమంది అమెరికన్స్. సో, అతను ఇప్పుడు ఇండియాకి డిపోర్ట్ చేస్తే ఇండియాకి వెళ్లి బ్రతకగలడా? అంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు బయట సొసైటీ ఎలా ఉంది? బయట అసలు ఎవరు ఎలా ఉన్నారు? ఏంటి అనేది తెలీదు. అంతో ఇంతో తెలిసింది ఏదైనా ఉంది అంటే యూఎస్ఏ అండ్ అతనికి అంతో ఇంతో హెల్ప్‌గా ఉండేది వాళ్ళ సిస్టర్ మాత్రమే కాబట్టి, ఇప్పుడు అతన్ని డిపోర్ట్ చేయకూడదు అని చెప్పి. అసలెందుకు డిపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే కొన్ని డెకేడ్స్ బ్యాక్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇతను జైలుకి వెళ్ళడానికంటే ముందు ఒక డ్రగ్స్‌కి సంబంధించిన దాంట్లోపల ఇతని యొక్క నేమ్ అయితే ఉన్నది అని చెప్పి, అప్పుడు గవర్నమెంట్ ఎవరైతే అన్‌డాక్యుమెంటెడ్ పీపుల్స్ ఉన్నారో, ఎవరైతే వేరే దేశాల నుంచి ఎక్కువగా యూఎస్ఏకి వస్తున్నారో వాళ్ళ వలన అమెరికా లోపలికి ఎక్కువగా డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి, చాలామంది ఇతర దేశాల వాళ్ళని డిపోర్ట్ చేయాలి అని చూస్తున్నటువంటి టైం లోపలనే ఆ డ్రగ్స్‌కి సంబంధించినటువంటి ఒక చిన్న కేసు ఒక చిన్న దాంట్లోపల సుబ్రహ్మణ్యం వేదం యొక్క నేమ్ ఉండడం. సో, ఇతన్ని కూడా డిపోర్ట్ చేయాలి అని జెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఆల్‌మోస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూడడం. అంటే ఇతను జైలుకి వెళ్ళడానికంటే ముందు చూడడం. ఆ చిన్న దానిని బేస్ చేసుకొని అతన్ని ఇప్పుడు డిపోర్ట్ చేయాలి అని జూస్తున్నారు. సో, ఇంకా చాలామంది అమెరికన్స్ కానియండి, లేకపోతే ఇతని తరపున వాదించేటటువంటి లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య వేదం చేయని తప్పుకి 43 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మేబీ ఆ టైం లోపలనే డిపోర్ట్ అయ్యుంటే అది వేరే విధంగా ఉండొచ్చు. బట్ ఇప్పుడు అతనికి అసలు అమెరికా తప్ప బయట వేరే ప్రపంచం తెలీదు. అసలు అమెరికాలోనే బయటి ప్రపంచం తెలీదు కాబట్టి అతన్ని డిపోర్ట్ చేయకూడదు అని జెప్పేసి వాళ్ళు. అండ్ అమెరికన్స్ కూడా చాలామంది వాళ్ళ యొక్క వీడియోస్‌లలో కానియండి, లేకపోతే అమెరికన్స్ ఎవరైతే ఈ స్టోరీని చెప్తున్నారో వాళ్ళ కింద రిమైనింగ్ అమెరికన్స్ అందరూ కూడా సుబ్రహ్మణ్య వేదం మీద చాలా వరకు కన్సర్న్ చూపియడం. సుబ్రహ్మణ్య వేదాన్ని అసలు డిపోర్ట్ చేయకూడదు. అంతో ఇంతో పరిచయం ఉన్నటువంటి అమెరికాలోనే అతను నివసిస్తే బావుంటది అని జెప్పేసి. అండ్ ఓల్డ్ డిపోర్టేషన్ ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య వేదంకి వర్తించదు అని జెప్పేసి. అండ్ ఈ కేసు లోపల సుబ్రహ్మణ్య వేదంకి చాలా వరకు అన్యాయం జరిగింది అని జెప్పి. అండ్ ఇప్పుడు ఈ కేసు లోపల అసలేం జరిగిందో తెలియని థామస్ ఫ్యామిలీకి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సుబ్రహ్మణ్య వేదం యొక్క ఫ్యామిలీకి ఈ 2 ఫ్యామిలీస్ చాలా వరకు స్ట్రగుల్ అయ్యాయి అని జెప్పేసి. ఇప్పటి వరకు అతన్నెవరు చంపారో గూడా సరిగ్గా తెలియకుండా అతనికి అన్యాయం జరిగింది. అసలు ఎలాంటి తప్పు చేయకుండా సుబ్రహ్మణ్య వేదం అతని యొక్క లైఫ్ మొత్తాన్ని జైల్లో ఉండడం, ఇతనికి కూడా చాలా వరకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ అమెరికన్ గవర్నమెంట్ మాత్రం ఇతన్ని డిపోర్ట్ చేయాలి అని జెప్పి చూస్తున్నారు. వాళ్ళ అమ్మ, నాన్న ఎవరు లేరు. ఓన్లీ ఉన్నటువంటి సిస్టర్ అంతో ఇంతో పరిచయం ఉన్నటువంటి అమెరికాలోనే అతను ఉండడం బెటరు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.